కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల పైన పెంచిన ధరలను వెంటనే మన భారతదేశానికి పిఎం అయిన నరేంద్ర మోడీ భారతదేశంలో అన్ని స్టేట్ల ప్రజలపైన మరి గ్యాస్ రేట్లు పెంచి ఈరోజు వాళ్ళపైన భారం వేయడం జరిగింది. మరి చేయాలనే డొక్కాడే పరిస్థితిలా మరి తెలంగాణ రాష్ట్రంలో మన ఇండియాలో నిరుపేద ప్రజలు ఉన్నారు. దాన్ని గ్రహించాల్సిన బాధ్యత అవసరం అడ్మినిస్ట్రేషన్ ఈ దేశానికి పిఎం అయిన నరేంద్ర మోడీ పైన ఉండాలి. ఈరోజు విచ్చలవిడిగా గ్యాస్ రేట్లు పెంచినందుకు మరి ప్రజలు మహిళా సోదరి మనులు ఈరోజు వంట చేసుకొని మరి తిందామంటే కూడా గ్యాస్ లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి ఇంత పెద్ద బాధాకరమైన విషయం సంఘటన మన రాష్ట్రంలో జరిగినప్పుడు మరి అఖిల పక్షాలన్నీ ఎక్కడికి వెళ్ళినాయి అని చెప్పి ఈరోజు నేను నిలదీసి అడుగుతున్నా. మన దేశాలనే కదా ఇది జరుగుతున్నది అన్యాయం, మన స్టేట్లోనే కదా, మరి ఎటువేళ్ళు ఈరోజు అఖిల పక్షాల పార్టీలు అని చెప్పి అడుగుతున్న నాయకులను అందరు రోడ్ ఎక్కండి. మరి మనం తినే వంట గ్యాస్ కోసము మరి ఇంత ఛార్జీలు పెంచి భారం మన రాష్ట్రం పైన వేసినందుకు ఈరోజు ఎక్కడ చూసుకున్నా కానీ మరి ఇంట్లో గ్యాస్ లేని పరిస్థితి, మరి వంటలన్నీ కూడా తిని డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కానీ అదేవిధంగా ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్ మహిళలు కూడా కానీ ఎంతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా కానీ ఈ దేశ పిఎం నరేంద్ర మోడీ మరి పెద్ద పెద్ద ధనవంతుల పైన వేయాలి కానీ ఇలాంటి భారాలు నిరుపేద ప్రజల మీద వేయద్దు. మరి ఈరోజు దేశం నడుస్తుంది అని అంటే ప్రజలతోనే. అలాంటి ప్రజలపైన గ్యాస్ రేట్లు ఇష్ట రాజ్యంగా మీరు సెంట్రల్ నుంచి గ్యాస్ రేట్లు పెంచి ఈరోజు మరి పేద ప్రజల్ని దేశాన్ని బతకలేని పరిస్థితి చేస్తున్నారు మోడీ గారు. ఇప్పటికైనా కానీ మీరు ఇలాంటి ఆలోచన ఇక ముందు చేయొద్దు. ఇప్పటికైనా కానీ గ్యాస్ రేట్లు తగ్గించి మరి అన్ని స్టేట్లలో ఉన్న ప్రజలు కూడా 3 పూటల భోజనం తినే విధంగా గ్యాస్ వాళ్ళకు వెంటనే అందుబాటులోకి వచ్చే విధంగా సరఫరా చేయించాలి అనే నేను ఈరోజు ప్రజల పక్షాన డిమాండ్ చేసి అడుగుతున్నాను. స్టేట్ గవర్నమెంట్ల సీఎం కూడా దీనిపైన చిత్తశుద్ధి పెట్టాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద ప్రజలు ఎక్కువ ఉన్నారనే విషయం మీకు తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ధనికుల కన్నా పేదరికంలో ఉన్న పేదవాళ్ళే బాగా మంది ఉన్నారు. మరి వాళ్ళు చేయాడితేనే డొక్కాడే పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు చిన్న చిన్న కూలీనారి చేసుకుని బతుకుతున్న వారి పేద ప్రజల పైన విచ్చలవిడిగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ విధంగా ఛార్జీలు పెంచి భారాన్ని వేస్తే పేద ప్రజలు ఏ విధంగా తట్టుకుంటారు? ఇప్పటికైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ దీనిపైన వెంటనే ధర్నాలు చేయాలి, రాష్ట్ర రోకలు చేయాలి. వెంటనే ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం జరిగే రాక మరి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము వంట గ్యాస్ల మీద వేసిన భారీ ఛార్జీలను తగ్గించే రాక ఈ పోరాటం కొనసాగిస్తాం. మహిళలకు కూడా అండగా ఉంటాం. ఈరోజు దేశంలో వంటలు వంటలు లేని గ్యాస్ లేని పరిస్థితి కనిపిస్తుంది.